హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇది నేను ఆఫ్టర్నూన్ బట్టలు పైన వేసాను అనమాట. అవి ఆరినాయి. అయితే మబ్బులు బాగా పట్టడం వల్ల వీళ్ళు తీసుకొద్దామని వెళ్తున్నాం అనమాట. నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళాము. సో బట్టలు అయితే ఆరిపోయినాయి. ఇంకా అవి తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. అదే తను ముందు మా అబ్బాయి వచ్చాడు పైకి. తను బట్టల క్లిప్లన్నీ తీసుకొస్తానంటే తను కూడా వచ్చాడు అనమాట. తను తీసుకొని బట్టలన్నీ ఆరిపోయినాయి. అవి తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఏంటంటే నాకు ఏదైనా సరే ఈవినింగ్ టైము బ్రేక్ టైంలోనే ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట, ఇంట్లో పని. సో ఇంకా నా వర్క్ అయిపోయినాక ఇంక నేను ఇంట్లో పని చేసుకున్నాను. ఈలోపు బట్టలన్నీ బట్టలు తీసుకొచ్చి ఇంకా బట్టలు మడతేద్దామని చూస్తున్నాను. బట్టలు మడతేసేలోపు పిల్లలకి వాటరు పెట్టానమాట. ఈవినింగ్ అదే 7:30 అలా అయిపోయింది. ఇంకా స్నానం చేయించాలని బట్టలు మడతేసే ముందుగానే నీళ్లు పొయ్యి మీద పెట్టేశాను. నీళ్ళు కాగేలోపు నేను బట్టలు అయితే మడత పెట్టేసేసాను అనమాట కంప్లీట్గా. బట్టలు మడత పెట్టేసినాక ఈలోపు నాకు నీళ్ళు కూడా కాగినాయి అనమాట. అది ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను నీళ్ళు కాగినాయా లేవా అని. నీళ్ళు అయితే కాగేసినాయి. ఇంకా తీసుకెళ్ళి పిల్లలకైతే నీళ్ళు పోసేసాను. పిల్లలకి ఇద్దరికి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా మా బాబు ఈరోజు 6కే అన్నం తినేసారు అనమాట. ఇంక ఈవినింగ్ కాసేపు వాడు వర్క్ అదే డ్రాయింగ్ ఉన్నాయి కదా కొన్ని పేపర్స్, నేను డ్రా చేస్తాను మమ్మీ అంటే సరే అని డ్రాయింగ్కి ఇచ్చేస్తాను అనమాట. తను డ్రా చేసుకుంటున్నాడు. ఇది ఆల్రెడీ నేను ఇది వరకు బ్లాగ్లోనే చెప్పాను. ఈ షీట్స్ అన్నీ నేను డీమార్ట్లో తీసుకున్నానని. దానికి మాన్యువల్గా కూడా వాళ్ళ పేపర్లు ఇచ్చారు. వాటిని పట్టుకొని డ్రాయింగ్ గీసుకోవాలి. కలర్స్ కూడా అలాగే మెన్షన్ చేసుకోవాలి. ఈలోపు మా వారు బజార్కి వెళ్ళి కొన్ని ఇంట్లో సరుకులు కావాల్సి ఉంటే అవి తీసుకొని వచ్చేసాడనమాట. వాటిని నేను ఇంకా సర్దుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ నాకు వర్కింగ్ అవర్స్ కాబట్టి. సో ఏదైనా సరే ఈ టైంలోనే చేసుకోవాలి. తను తెచ్చిన సరుకులన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇంట్లో కావాల్సిన నేను లిస్ట్ రాసి ఇచ్చినాయని వచ్చినాయా లేవా అని చెక్ చేసుకుంటూ దాంతోపాటు వీడియో కూడా తీస్తున్నాను అనమాట. సో నాకు కావాల్సిన సరుకులన్నీ అయితే తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారంటే కంఫర్ట్, నూనె, విమ్ము, బట్టల సోప్స్, కొన్ని వీటిని ఏమంటారు పల్లీలు, కొన్ని మసాలా దినుసులు కావాలంటే అన్నీ తీసుకొచ్చారు. వాటి పేర్లు కొన్ని పేర్లు నాకు చెప్పడం రావట్లేదు. చక్కెర తీసుకొచ్చేసారు. ఇలా ఇంట్లోకి అన్నీ తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ సర్దుకుంటూనే మా బాబు డ్రాయింగ్ వేస్తుంటే చదివిస్తున్నాను. ఇప్పుడు ఇంకా చిన్న అబ్బాయిని కూడా ఇదే టైంలో చదివించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకున్న వర్కింగ్ అవర్స్లో నేను పిల్లల్ని చదివించాలంటే నేను ఖాళీ దొరికిన టైంలోనే వాళ్ళు కంపల్సరీ కూర్చోబెట్టి చదివించేసుకోవాలి. మిగిలిన టైంలో ఏంటంటే కుదరదు. కాబట్టి ఫస్ట్ మా పెద్ద బాబు ఏంటంటే కూర్చొని రాయమనగానే రాసేస్తారు, కానీ మా చిన్నోడు అట్లా కాదు. అందుకని ఇప్పుడు నేను సరుకులు వీడియో తీస్తున్నా, తన్ని వీడియో తీస్తున్నాను నేను చెప్పాక కొంచెం రాయడానికి కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. నాకు కావాల్సిన సరుకులన్నీ వచ్చేసినాయి. ఒకసారి చెక్ చేసుకొని అన్నీ సర్దేసుకుంటున్నాను. ఈలోపు నాకు అన్నం కూడా నేను వండేసేసాను అనమాట. అయితే మేము బ్రూ ఇది తాగము, ఎప్పుడు చూసినా కాఫీకి బ్రూ తెచ్చాడు. ఈసారి ఇంట్లో ఇది తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.